హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి గోంగూర ఎండు రొయ్యల కర్రీ అనొచ్చు లేదా చట్నీ అనొచ్చు. చాలా చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి గోంగూర అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి రెసిపీ. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇక్కడ మీడియం సైజ్ ఒక గోంగూర కట్ట, అలాగే అందులో 5-6 పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో మనం రొయ్యలు తీసుకుంటున్నాము. రొయ్యలు మీకు ఏ సైజ్ దొరికితే అవి తీసుకోండి. నాకైతే ఇక్కడ చిన్న చిన్న రొయ్య పొట్టు అంటాం కదా, నాకు చిన్న రొయ్యలు దొరికాయి, అందుకని నేను ఇవి వేసుకున్నాను. లేదా ఇందులో పెద్ద రొయ్యలైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ రొయ్యలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక బాండి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ గోంగూర కట్టకి నేను ఒక చిన్న కప్ రొయ్యలు తీసుకున్నాను, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయల్ని. గోంగూర మగ్గింది కదా, ఈ గోంగూరని మనం మంచిగా పప్పు తినుకోవచ్చు, లేదా కొంతమంది మిక్సీ కూడా పడతారు, అది మీ ఇష్టం. ఇక్కడ ఆనియన్స్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి రొయ్యలు వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ రొయ్యలు. పెద్ద రొయ్యలైనా వేసుకోవచ్చు, పెద్ద రొయ్యలు ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి, చిన్న చిన్నవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది రెసిపీ. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. రొయ్యల్లోనే కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని మగ్గించుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే మంచిగా ఈ రొయ్యల్లోకి గోంగూర ఫ్లేవర్ కూడా వెళ్ళి చాలా చాలా బాగుంటుందండి. ఎక్కడా కూడా మనం ఇంకా వేరే ఏ స్పైసెస్ కూడా యూజ్ చేయలేదండి. ఒక్కొక్కసారి సింపుల్గా చేసే కర్రీసే చాలా చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద మసాలాలు హడావిడి ఏమీ లేకుండా జస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది రెసిపీ. ఒక 5 to 10 minutes మనం రొయ్యలు, గోంగూర అన్నీ కలిపి మగ్గించుకుంటే చాలు. నెక్స్ట్ ఇందులో అంతా అయిపోయాక పచ్చి ఉల్లిపాయలు కలుపుతున్నాను. ఈ పచ్చి ఉల్లిపాయలు కలిపితే మా ఆయనకి చాలా ఇష్టం. ఒకసారి ట్రై చేయండి. పచ్చి ఉల్లిపాయలు వేసుకున్న లాస్ట్లో చాలా బాగుంటుంది. మన చట్నీలో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటాం కదా, అలాగే సేమ్ ప్రాసెస్లో వేసుకున్నానైతే చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మంచిగా కలుపుకొని తింటే హ్యాపీగా తృప్తిగా ఉంటుంది. ఆ పూటకి చాలా బాగుంటుంది గోంగూర రొయ్యలు. ఇదే స్టైల్లో మనం నార్మల్ పచ్చి రొయ్యలు కూడా ట్రై చేయొచ్చు. ఆ రెసిపీ కూడా ఇంకోసారి చూపిస్తాను. ఏం లేదు, ఇక్కడ ఎండు రొయ్యల ప్లేస్లో మనం పచ్చి రొయ్యలు కొంచెం పసుపు, ఉప్పు వేసి ముందుగా బాయిల్ చేసుకొని ఆ రొయ్యలు ఇందులో కలిపేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.